ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి దాడి చేసిందండి. మల్లన్నతో పాటు పలువురికి స్వల్ప గాయాలైనాయి. తీన్మార్ మల్లన్నపై కవిత గారు దాడి చేపించారనేది తెలుస్తుందండి. ఎందుకు అంటే ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆమె యొక్క ఆరోపణ. ఏం అనుచిత వ్యాఖ్యలు చేశారు, తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా చూద్దాం. తీన్మార్ మల్లన్నపై దాడి చేయడానికి గల కారణాలు ఏమనేది మనం చూసుకుంటే, తీన్మార్ మల్లన్నపై ఎందుకు దాడి చేశారు అని మనం ఒకసారి చూసుకుంటే పరిస్థితి తెలుస్తుందండి. ఏమిరంటే తీన్మార్ మల్లన్నపై ఎందుకు చేసుకుంటే, ఈ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా తీసుకురాగానే కవిత గారు చేసుకున్న సంబరాలను చూసి తీన్మార్ మల్లన్న గారు కామెంట్ చేశారంట. ఆ కామెంట్ మీద వాళ్ళ మనసు బాధపడిన అనే ఉద్దేశంతో కవిత మనుషులు తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు వచ్చి తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. క్యూ న్యూస్ మీద కూడా కొంత ఆస్తి నష్టం కూడా చేశారు. ఏం మాట్లాడినారు తీన్మార్ మల్లన్న గారు అనేది చూద్దాం. కవిత రంగులు గులాల్ చల్లుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే నీకేం సంబంధం, నువ్వు బీసీవా, నీకు మాకు కంచం పొత్తు ఉందా అంటూ మరో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్ కావడంతో జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. తీన్మార్ మల్లన్న గారు ఏం మాట్లాడినారంటే, 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం తీసుకురాగానే కవిత రంగులు గులాల్ చల్లుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే నీకేం సంబంధము, నువ్వు బీసీవి కాదు కదా అని, నీకు మాకు కంచం పొత్తు ఉందా అంటూ మరో అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆ మాటలపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్పై దాడి చేశారు. ఏమి దాడి ఎందుకు అంటే దీని మీద మనం చూసుకుంటే, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జాగృతి దాడి చేసిందండి. మల్లన్నతో పాటు పలువురికి స్వల్ప గాయాలు కూడా అయినాయి. ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు చేశారని దాడులు చేసినామని చెప్తున్నారు. క్యూ న్యూస్ ఆఫీసులో కర్రలు రాడ్లతో విధ్వంసం చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఎవరంటే మల్లన్న గన్మ్యాన్. ఎందుకంటే వీళ్ళు మొత్తం చాలామంది వచ్చారంట. వీళ్ళని తట్టుకోలేక చూసుకోవడానికి 20 మంది కర్రలు రాడ్లతో దూసుకొచ్చారంట క్యూ న్యూస్లోకి. ఇప్పుడు ఆదివారం ఉదయము 11:30 సమయంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడారంట. ఇది మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యూ న్యూస్ ఆఫీసులోకి ఆదివారం ఉదయం 11:30 సమయంలో సుమారు 20 మంది కర్రలు రాడ్లతో దూసుకొచ్చి ఛానల్ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. చూడండి, అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నించారు. కార్యాలయంలోని ఫర్నిచరు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసుకునేందుకు మల్లన్న గన్మ్యాన్లు గాలిలోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేశారండి. ఇది సమాచారం ఇచ్చారు, పోలీసులు వచ్చారు, అది జరిగింది. దీని మీద కవిత గారు ఏం మాట్లాడుతున్నారనేది కూడా చూద్దాం. నిరసన తెలిపితే కాల్పులా అంటుంది కవిత. అంటే 20 మంది వచ్చి క్యూ న్యూస్ మీద దాడి చేస్తే అది నిరసన అంట. అద్దాలు పగలగొట్టడం అంతా చేస్తే నిరసన అని తెలుపుతుంది కవిత గారు. కవిత గారు ఏ పార్టీలో ఉండదో తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆమెను ఏకట్లేదు, ఆమెను పట్టించుకోవట్లేదు. ఇంత చేసినా కూడా బీఆర్ఎస్లో ఒక మాట రాలేదు కవిత గారి గురించి. అంటే ఏమో బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకుంటుంది కానీ బీఆర్ఎస్ కార్యకర్త లెక్క పనిచేయట్లేదు. ఏమో ఒక బీసీలను అద్దం పెట్టుకొని రాజకీయం చేయడానికి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూడండి, ఎవరెత్తుకున్న బీసీ రాజ్యాంగం, బీసీ మా వాళ్ళు, మా బీసీలు అంటారు. కానీ ఎవరు బీసీలు వచ్చినా ఎవరు వచ్చినా ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
కవిత గారు 42% బీసీలకు రిజర్వేషన్లు తీసుకురాలేదు, బీసీలకు ఏమీ మేలు చేయలేదు. పదవి పోగానే కవిత గారు ఇప్పుడు బీసీ మా బీసీలు అంటే కవిత గారు బీసీ వర్గానికి చెందినవారు కాదు అని తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు. మీరు బీసీనే కాదు కదా, మళ్ళీ బీసీ ఉద్యమం ఎలా చేస్తారు అని తీన్మార్ మల్లన్న గారు కవిత గారిని ఎచ్చున్నారు. ఆయన అందుకు కవిత గారు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ కుటుంబం నుంచి పాత్ర 9-10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినప్పటికీ అప్పుడు బీసీలకు ఏమీ న్యాయం చేయలేదు. ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ బీసీ నాదం ఎత్తుకున్నారు కవిత గారు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు బీసీలకు చేయి న్యాయము, ఇప్పుడు ఏమి బీసీలకు న్యాయం చేస్తారు కవిత గారు? మీరు ఆలోచించుకోండి. బీసీలను వాడుకొని రాజకీయంగా పబ్బం కట్టుకుంటే బీసీ వాళ్ళు అంత ఎరిదద్దమ్మల తెలివి లేదా బీసీ వాళ్ళకు? అందరిపైన తెలివైన వాళ్ళు బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వరకు ఎంతవరకు? ఇంకెవరు దీని మీద కవిత గారు తెలుసుకోగలగాల. బీసీలతో మనం రాజకీయం చేస్తే ఎలా అనేది కూడా చూడాల. అందుకని చెప్పి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడడం తప్పు. అయితే తప్పు చేశారని చెప్పి 20 మంది 30 మందిని పంపించి కర్రలతో రాళ్ళతో దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? క్యూ న్యూస్ను పగలగొట్టడం ఎంతవరకు? బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే మహా న్యూస్ మీద దాడి చేస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామంటారు, ఇంకా 2-3 ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు అంటారు. అంటే మీకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇదేనా సమంజసము అనాలి. ఇది మన కవిత గారు విషయాలండి. కవిత గారు కూడా ఏం చేశారంటే తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం కలిసిందండి కవిత గారు. మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా కోరారు. ప్లస్ మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆ చోట్ల కవిత మీడియాలతో మాట్లాడుతూ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారు. అంత మాత్రానికే చూడండి, నిరసన వ్యక్తం చేశారంట. ఎవరు చేయలేదు. ఏది కర్రలతో రాడ్లతో క్యూ న్యూస్ను పగలగొట్టేస్తే నిరసన వ్యక్తం చేసినట్ట. అంటే తీన్మార్ మల్లన్న బీసీ వర్గానికి చెందినవారు కాబట్టి ఏం చేసినా కూడా నడుస్తుంది అనేది కవిత గారు చూస్తున్నారండి. ఈ తీన్మార్ మల్లన్న గారు పోలీసులు ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేయగానే స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్ సిబ్బందిని మల్లన్నను చికిత్స నిమిత్తం గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించిన ఆసుపత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారండి. మళ్ళీ ఇంకా అది చేశారు కదా, 20 మంది వరకు వచ్చి కర్రలతో రాడ్లతో చేశారంటండి. తీన్మార్ మల్లన్న గారు ఏమంటున్నారంటే నా మీద దాడి చేశారని తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు. కవిత గారు మేము 20 మంది వచ్చి నిరసన తెలిపితే అది దాడి అంటారా? కాబట్టి నా మీద ఒక ఆడబిడ్డ మీద చేసిన వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన డీజీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. మన సుఖేందర్ రెడ్డి గారికి, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి మల్లన్న ఎమ్మెల్సీ నుంచి తొలగించాలనేది కూడా చేశారండి. ఆయన చేశారు. నేను ఆడబిడ్డని కాదు అగ్గిరవనని కూడా కవిత గారు అంటున్నారండి. ప్రభుత్వం సంధించకపోతే ఈ బీసీలకు ఈ రేవంత్ రెడ్డి గారే చేపించినట్లు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా కవిత గారు అంటున్నారండి. ఇది మల్లన్న ఆఫీసు కవిత గారుల మధ్య జరిగిన బీసీ రిజర్వేషన్ల గురించి మధ్యలో వీళ్ళు కొట్లాడుకుండే వైనం. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిందేమో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. కొట్లాడుకుంటే భుజాలు చల్లుకుండేదేమో వీళ్ళిద్దరూ. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలకించండి. ఎందుకంటే రాజకీయాల కోసం బీసీలను వాడుకుంటారు, ఎస్సీలను వాడుకుంటారు, ఎస్టీలను కూడా వాడుకుంటారు. తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు చేసే ఎత్తుగులకు ఎవరు లొంగకూడదు అనేది ఈ నా ద్వారా నేను తెలియజేస్తున్నానండి.
కాబట్టి బీసీ ప్రజలకు వలవేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.